అప్పుడప్పుడు ఈ ఆయిల్ ఇలా మసాజ్ కూడా చేసుకుంటాననమాట. సో, చాలా రిజల్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ముందుగా అయితే మీకు అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేను కూడా మార్నింగ్ వెళ్ళి పూజ చేసుకొని వచ్చానన్నమాట. ఏంటంటే మనకు దీపావళి అమావాస్య తర్వాత వచ్చే 4వ రోజు చతుర్దశి వస్తది కదా! అప్పుడు మనం నాగుల చవితి ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పద్ధతి అనేది ఫాలో అవుతూ ఉంటారు. మేమైతే ఇక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళి చీర, సారె, నువ్వులతో చేసిన ప్రసాదం, పాలు, కోడిగుడ్డు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చి పెట్టి వస్తామనమాట. నేను కూడా అలా చేశాను. వీడియో అయితే నేనేం షూట్ చేయలేదండి. జస్ట్ ఈ ఫోటో ఒకటి యాడ్ చేశాననమాట. సో, ఇంట్లో అందరి పేర్లు చెప్పి నేను కూడా పాలు పోసి వచ్చాననమాట. సో, ఇవాల్టి వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దానికోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే జనరల్‌గా ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా కార్తీక మాసం తర్వాత మళ్ళీ ధనుర్మాసం మనకు సంక్రాంతి వరకు కొంచెం చలి ఎక్కువగానే ఉంటుంది. సో, అలాంటప్పుడు మనం హెయిర్ ప్యాక్స్ అనేది ఎక్కువ పెట్టుకోలేకపోతామనమాట చల్లగా. సో, అలాంటి దానికి సబ్‌స్టిట్యూషన్‌గా ఇక్కడ నేను ఆయిల్ కొన్ని రకాల ఆయిల్స్ యూజ్ చేసి కొంచెం ఆయిల్ మసాజ్ ఎలా చేసుకోవాలి, ఏంటి అని విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూజ్ చేసి నేను మీకు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా వీడియో. ఇది వరకు చూపించింది కోకోనట్ ఆయిల్. ఇదొచ్చి మందారం తైలం అనమాట. ఇది వచ్చి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్ముతారు కదా! ఆ స్టోర్స్‌లో దొరుకుతుంది. ఇది మా వారు తీసుకొచ్చారు. ఆఫీస్ పని మీద మీటింగ్‌కి వెళ్లారు నెల్లూరుకి. అప్పుడు తీసుకొచ్చారనమాట అక్కడ. నెక్స్ట్ ఆయిల్ వచ్చి క్యాస్టర్ ఆయిల్. ఇది ఆముదం అంటారు కదా! అది. ఇది జనరల్‌గా నా దగ్గర ఇంట్లో ఉంటుంది. నేనెప్పుడు ఆయిల్ రాసుకున్నా, ఇలా మసాజ్ ఆయిల్ మసాజ్ హెడ్‌కి చేసుకోవాలనుకున్నా కూడా ఈ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు మాడుకి, హెయిర్ మొత్తానికి పట్టించేలాగా మీరు ఆయిల్ క్వాంటిటీ అనేది తీసుకోవాలి. నేను కోకోనట్ ఆయిల్ అది ఒక టేబుల్ స్పూన్ అనమాట కొలత. 4 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఒక స్పూను మందార తైలం అనమాట. ఇది మనకు ఈజీగా దొరుకుతుందండి. మీకు దగ్గరలో ఉంటే మీరు ఇక్కడ తిరుపతిలో కూడా తీసుకోవచ్చు. వాసన ఐ కేర్ ఉంది కదా! మనకు రోళ్ళు అవన్నీ అమ్ముతూ ఉంటారు తిరుపతిలో. అక్కడ ఉంది ఒక ఆయుర్వేదిక్ స్టోర్. అక్కడ కూడా దొరుకుతుంది మనకు. నెక్స్ట్ వచ్చి ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అనేది వేసుకున్నాను ఆముదం. సో, ఈ 3 రకాల ఆయిల్స్ తీసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఏంటంటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటాం అనంగాల్నే మీరేం చేస్తారంటే ఫస్ట్ హెయిర్ మొత్తం కూడా చక్కగా కోంబ్ చేసేసుకోవాలి. చిక్కు అదేమీ లేకుండా. నెక్స్ట్ ఇది కొంచెం వేడైన తర్వాత మీకు కనిపిస్తుంది కదా! పొగలు వస్తున్నాయి కదా! ఆయిల్ పైన. అలా కొంచెం వేడయ్యేంత వరకు మీరు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. ఈ మసాజ్ ఆయిల్‌కి మనం ప్రత్యేకంగా యూజ్ చేయవలసిన క్యాప్సూల్స్ అనమాట ఇవి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలా మంచిగా పనిచేస్తాయండి. హెయిర్ ఫాల్‌కి గానీ, డ్యామేజ్డ్ హెయిర్‌కి గానీ చాలా గ్రోత్ ఉంటుందనమాట. సో, నేనిక్కడ 400 ఎంజీ కెపాసిటీ ఉన్నవి తీసుకుంటున్నాను. ఇవి అరౌండ్ రూ. 33 పడిందనమాట. చాలా సులభమైన పద్ధతిలో మనం జుట్టు రాలే సమస్యని ఈ వింటర్, రైనీ సీజన్స్‌లో మనమైతే తగ్గించుకోవచ్చనమాట. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్‌కి ఒక క్యాప్సూల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ టోటల్‌గా మనం 6 స్పూన్స్ తీసుకున్నాను. నా హెయిర్‌కి సరిపోయేంత ఆయిల్ కాబట్టి. సో, ఇక్కడ నేను 3 క్యాప్సూల్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. కాబట్టి ఆయిల్ కొంచెం వేడిగా మనం వేడి చేసుకుంటే బావుంటుందనమాట. ఎందుకంటే ఈ క్యాప్సూల్స్ కట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటే మనకేంటంటే ఆయిల్ మనం మాడుకు పట్టించుకునే టైంకి అది ప్రాపర్‌గా హీట్ అనేది ప్రాపర్‌గా సెట్ అయిపోతుంది. సో, ఇలా బాగా కలిపేసుకొని ఈ 3 క్యాప్సూల్స్‌ని మనం కాటన్ ఉంటది కదా! ఫస్ట్ ఇనిషియల్‌గా ఆ కాటన్ తోటి మనం మన స్కల్ప్‌కి అంతా కూడా పట్టించాలి. అలా పట్టించే పద్ధతేంటంటే మనం స్కల్ప్‌కి
హెయిర్కి పెట్టేటప్పుడు అలా ఆయిల్ టచ్ చేస్తే మనకు వేడి తగలాలన్నమాట మన హెయిర్కి. అలా తగిలిన తర్వాత మళ్ళీ ఏంటి దాన్ని సర్క్యులర్ మోషన్లో అయితే మనం తిప్పుతూ ఉండాలన్నమాట ఆ కాటన్ని. కాటన్ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్తో కూడా మనం ఇది అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకునే ముందే మనం హెయిర్ అంతా కూడా బాగా కోమ్ చేసేసుకొని చిక్కులు లేకుండా పాయలు పాయలుగా తీసుకుంటూ మనమైతే పెట్టుకోవాలన్నమాట. టాబ్లెట్స్ స్కిన్కి కూడా చాలా బాగా పనిచేస్తాయని చెప్పొచ్చండి. మనం పడుకునే ముందు ఫేస్ వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్లో మనం పడుకుంటాం అన్నప్పుడు నీట్గా ఫేస్ వాష్ చేసేసుకొని ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటుంది కదా, ఈ క్యాప్సూల్ ఒకటి ఓపెన్ చేసేసుకొని ఇలా చేతిలో వేసేసుకొని దాన్ని ఫేస్ మొత్తానికి అప్లై చేసేసుకుంటే ఆ ఆయిల్ అంతా కూడా మన స్కిన్ అబ్జర్వ్ అయ్యి ఈ పింపుల్స్ వల్ల మనకు బ్లాక్ కలర్గా అలా మచ్చలు ఉండిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంటే మనం 2-3 డేస్కి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. మన దగ్గర ఏ ఆయిల్ లేదనుకోండి, అప్పుడు ఓన్లీ కొబ్బరి నూనెతోనే కూడా మనం ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఆయిల్ క్వాంటిటీని బట్టి 2 టేబుల్ స్పూన్స్కి 1 క్యాప్సూల్ చొప్పున మనం తీసుకొని ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ వారానికి ఒకసారి అప్లై చేసుకున్నా కూడా ఈ రైనీ అండ్ వింటర్ సీజన్లో మన జుట్టుని చాలా వరకు కాపాడుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ప్రాక్టికల్గా చూశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇంకేంటంటే ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి డ్యామేజ్డ్ హెయిర్, మనకు స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి, వాటికి కూడా చాలా బాగుంటుంది. రీప్రొడక్షన్కి, హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి ఇది బాగా పనిచేస్తాయని చెప్పొచ్చు అనమాట. సో మాడు మొత్తానికి పట్టించేసిన తర్వాత లాస్ట్లో స్ప్లిట్ ఎండ్స్కి మధ్యలో ఉన్న హెయిర్ మొత్తానికి కూడా మనం అప్లై చేసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇలా హెయిర్కి సంబంధించినవి బాగా రావాలి, మనకు హెయిర్ ఫాల్ తక్కువ ఉండాలి అన్నప్పుడు మనం విటమిన్ ఈ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విటమిన్ ఈ అంటే బాదం గింజల్లో బాగా ఎక్కువ ఉంటాయి. మనకు పచ్చి చెనక్కాయలు అంటారు కదా, ఆ పచ్చి చెనక్కాయల్లో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకేమంటారు, సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, పొద్దుతిరుగుడు గింజలు, వాటిలో ఎక్కువ ఉంటుంది. బ్రొకోలీ అంటారు కదా వెజిటబుల్, అది కూడా ఒక వెజిటబుల్, అందులో కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇంకా ఆకుకూరలు, పాలకూర, చిర్రాకు, తోటకూర, వీటన్నిటిలో ఆకుకూరకు సంబంధించి ఏ ఆకుకూరలో అయినా కూడా విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. సో ఇవి కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఇలాంటి ప్యాక్స్ కూడా, అంటే ఇలాంటి హెయిర్ మసాజెస్ ప్యాక్స్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కువ జుట్టు సమస్య నుంచి మనం బయట పడగలం అన్నమాట. సో నేనైతే ఇప్పుడు స్కర్ల్ మొత్తానికి పట్టించేసాను. ఇక్కడ ఏంటంటే లాస్ట్ స్ప్లిట్ ఎండ్స్ కూడా పట్టేస్తున్నాను అనమాట. సో ఈ మధ్యలో కూడా కొంచెం అప్లై చేసేసుకుంటే పోతుంది. అంటే మీ హెయిర్ కెపాసిటీని బట్టి మీరైతే ఆయిల్ అనేది తీసుకోవచ్చు. సో ఈ విటమిన్ ఈ టాబ్లెట్స్ని మనం హెయిర్ గ్రోత్కే కాకుండా స్కిన్ కేర్కి కూడా యూస్ చేయొచ్చండి. నైట్ మనం ఏదైనా క్రీమ్ అప్లై చేసుకుంటాం కదా, మాయిశ్చరైజర్ అట్లా, వాటితో పాటు ఈ క్యాప్సూల్ ఒకటి కూడా కలిపేసుకొని ఆ క్రీమ్లో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ బెడ్ అనమాట అప్లై చేసుకొని పడుకుంటే మనకు స్కిన్ మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు అలాంటివి రాకుండా కూడా మన స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. సో మనం అట్లీస్ట్ ఇలా మసాజ్ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది మన జుట్టు కోసం. ఇంకా కమింగ్ డేస్ అన్నీ కూడా రైనీ సీజన్ ఆల్మోస్ట్ వస్తుంది, ఇంకా వింటర్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనకేంటంటే చల్లగా మనం హెయిర్ మీద పెట్టుకోవడానికి అంత లైక్ చేయము. అలాంటప్పుడు ఇది 10 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఇలా మనం ఆయిల్ అనేది వేడి చేసుకొని అందులో ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట హెయిర్ గ్రోత్ అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తుందండి మీ జయ. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్.